ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు అయితే ముందుకు వస్తున్నాయి. మరి ఇంతకీ ఆ క్రెడిట్ అంతా ఎవరిది? కానీ చాలా మంది మాత్రం ఏంటంటే వైసీపీ హయాంలోనే ఆ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు, ఇదంతా మాదే అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీలో పెట్టుబడులు అయితే చాలా మంది పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అది ముందుకు వస్తున్న తరుణంలో చాలా వరకు ఇది మేము చేయడం వల్లనే ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఏపీ రాజధానిలో అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ క్రెడిట్ ఎవరికి చెందుతుంది అంటారు? మరి ప్రస్తుతానికైతే మొన్నటి వరకు ఎక్కడ రాష్ట్రానికి రాని పెద్దలు, ఈ రాష్ట్రానికి రాని బిజినెస్ మ్యాన్లు ఇప్పుడు వరుసగా క్యూ కడుతున్నారంటే దాని ప్రభావం ఏంటో, దాని అర్థం ఏంటో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. బికాజ్ ఆఫ్ బాబు గారని అందరికీ తెలుసు. ఎందుకంటే సైబర్ టవర్స్ వ్యవహారం నుంచి కూడా ఇప్పుడు వరకు చూస్తే ఆయన వచ్చాడంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎక్కడికక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతే రూపురేఖలు మార్చేస్తాడని అందరికీ తెలుసు. కాకపోతే గత 5 ఏళ్లలో ఏం చేశారో ఏం చేయలేదో వాళ్ళు ఆత్మావలోకనం చేసుకుంటే వాళ్ళకి తెలుసు. కాకపోతే మేకపోతు గాంభీర్యం లాగా మేము అప్పుడులో చేసిన వల్లే ఇప్పుడు వస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. అప్పుడు ఏం చేశారు? దావోస్కి వెళ్ళి సార్ ఏ కంపెనీలతో మాట్లాడారంటే చిన్న నవ్వు నవ్వేసి అక్కడ బాగా చలిగా ఉందన్నారు అప్పటి ఐటీ మంత్రి. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కల్లో కూడా అనుకోలేదు ఇక్కడ ఫిష్ మార్కెట్లు, చికెన్ మార్కెట్లు వస్తాయని. ఏమిటి అది అభివృద్ధి అంటే? ఫిష్ షాపులను చికెన్ అమ్మే షాపులు వస్తాయంట, అది అభివృద్ధి అంట. దాని గురించి చాలా ట్రోల్స్ అయ్యాయి. అవే కంపెనీలు అంటే పోనీ కియా కంపెనీ వచ్చింది. కియా కంపెనీ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అవన్నీ అసెంబుల్ అయ్యి తయారు చేసేలాగా ఒక యూనిట్ పెట్టారు. దానికి కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేద్దాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అంటే ఇది బాబు గారి హయాంలో వచ్చిన దాని కదా అని అడ్డుపొల వేశారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ రాయలసీమలో దేనికి ఇది దాన్ని ఏమంటారు, డిఆర్డీకి సంబంధించింది ఏదో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలనుకున్నారు బాబు గారి హయాంలో. అది బాబు గారి హయాంలో పెట్టడానికి మొన్న మోడీ ప్రభుత్వం ఓపెన్ చేసింది, అంటే ఎలక్షన్స్ ముందు. అది ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళి ఈయన హయాంలో జరిగిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ప్రతిది కూడా ఆ అభివృద్ధి అంటే ఇది కాదు, పథకాలు ఇస్తేనే పేద ప్రజలు ఆకలి నింపాలి, ఆ పథకాలు సంక్షేమ పథకాలతో ఉంది, అభివృద్ధి కాదు ముఖ్యం అని ఎన్నో ప్రగల్భాలు పలికారు. అంతెందుకు గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి అటు బిజినెస్లోనూ ఇటు రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా ఉన్న యంగ్ ఎంటర్ప్రెన్యూర్, చాలా తిరుగులేని వాక్పటిమ ఉన్న ఒక లోక్సభ సభ్యుడైంది కూడా అప్పటికి ఇవన్నీ విసిగిపోయి ఎంత టార్చర్ పెట్టకపోతే ఆయన రాజకీయాలకి దూరం అయిపోయాడు. ఆయన ఏదైతే అమర్రాజా బ్యాటరీస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు అది తెలంగాణలో కూడా పెట్టుకున్నారు కదా. ఎందుకు అంత పరిస్థితి వచ్చింది? ఏది కూడా అంతెందుకు వైజాగ్లో కూడా చాలా కంపెనీలు, బీపీఓ కంపెనీస్, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ వస్తే అవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీలు ఈరోజు ఒక్కటి కూడా లేదు. ఎందుకు వెళ్ళిపోయాయి? ఎవరు వెళ్ళగొట్టారు? ఎవరు బెదిరించారు? ఇప్పుడు మళ్ళీ బాబు గారు హయాం వచ్చాక మళ్ళీ అన్ని వస్తుంటే మా టైంలో వచ్చాయన్నారు. పార్లే ఏదో బిస్కెట్ ఫ్యాక్టరీ అది కూడా పోయింది. ఇన్నోవేర్స్ అమ్మా, జాకీ వాడి అది కూడా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయామ్మా? ఇప్పుడు మళ్ళీ అందరూ ఎందుకు క్యూ కడుతున్నారు? ఎందుకు రోజుకు ఒక సమావేశం? నిన్న శ్రీ సిటీ, మొన్న అమరావతి, అంతకుముందు యూట్యూబ్ వాళ్ళు, అంతకుముందు టాటా వాళ్ళు, అంతకుముందు రిలయన్స్ వాళ్ళు వరుస పెట్టి క్యూ కట్టి డిస్కషన్లు పెట్టి మీటింగ్లు పెట్టి ఎందుకు కలుద్దాం అనుకుంటున్నారు? ఎందుకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు? ఆ గొప్పతనం ఎవరిది? ఓపెన్ సీక్రెట్ కదా. అచ్చా బాబు గారు ఓకే ఈయన వచ్చాడంటే ఇంకా బాగుంటుందిరా అనే ఫీలింగ్ అందరికీ ఉంది కదా. అది ఆయన ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. ఆయన అందుకే అంత కష్టపడుతున్నాడు. ఒకవైపు వీళ్ళు గతంలో చేసిన తప్పిదాలకి ఇంకా స్టేట్మెంట్ ఇస్తున్నా ఏం చర్యలు తీసుకోవట్లేదు. నిజంగా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ పాటికి 100 మందికి పైగా లోపల ఉండాలి. ఎవరు లోపల లేరుగా. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళు చేసిన అవకతవకల మీద ఇన్వెస్టిగేషన్ మీద సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తుంటే బయటకు వస్తుంటే కక్ష సాధింపు అంటున్నారు. ఒక్కొక్కరు బయటకు వచ్చి బాబు మా భూములు పోయాయి, మా కబ్జాలు అయ్యాయి, మాకెంత అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ మీద చర్యలు తీసుకుంటుంటే ఒక్కొక్కడు కక్ష సాధింపు మమ్మల్ని టార్గెట్ చేశారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకవైపు ఫైల్స్ దగ్ధం చేస్తున్నారు, ఒకవైపు ఫైల్స్ మాయం చేస్తున్నారు. అటు కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆయన. సరే చేసుకొని వాళ్ళు
ఓడిపోయిన బాధలో ఉన్నారు, వాళ్ళతో ఎందుకు అని చెప్పి మన మీద ఎంత బాధ్యత పెట్టారు. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే ఏదో చెయ్యాలి, అర్జెంటుగా రెవెన్యూ అవసరం. ఆ రిజిస్ట్రేషన్ రూపాయన గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, వాళ్ళకి కల్పించే మౌలిక సదుపాయాల వల్ల పెట్టుబడులు పెడతారు, టర్న్ ఓవర్ అవుతుంది. ఒక దగ్గర ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ మరో 10 ట్రాన్సాక్షన్లకు కన్వర్ట్ అవుతుంది. దీనితో ఎక్కడో ఒక చిన్న కథ కూడా విన్నాను. ఒకసారి ఒక మహానగరం అంట, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరూ డబ్బున్న వాళ్ళే, బట్ ఎవరికి ఫుడ్ దొరకట్లేదు, ఎవరికి ఏం జరగట్లేదు, వాడు రెగ్యులర్గా ఎంజాయ్ చేయడానికి వాడికి ఒక క్యాబ్ దొరకట్లేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయట. అందరి దగ్గర డబ్బు ఉండేసరికి ఈ రెగ్యులర్గా నడిచే సొసైటీలో జరగాల్సింది జరగట్లేదంట. అప్పుడు ఏం చేశాడు, ఒక పెద్ద మనిషి ముందుకొచ్చి ఫస్ట్ ఒక షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, మా ఆవిడకి ఒక 100 కిలోల 100 గ్రాములతో వడ్డానం చేయించాలనుకుంటున్నాను చెప్పి ఆడికి ఒక అడ్వాన్స్ ఇచ్చాడట. అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ టర్న్ ఓవర్. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, టర్న్ ఓవర్ అవుతూ ఉండాలి, అందరికీ పనులు అవుతుండాలి, అందరికి జరిగితే కదా అభివృద్ధి అనేది. అప్పుడు ఆయన షాప్ వాడికి ఒక వాడు ఏం చేశాడు, అమ్మయ్య ఫస్టే నాకు ఒక అడ్వాన్స్ వచ్చిందని చెప్పి వాడు ఇంట్లో ఒక కిరాణా షాప్కి వెళ్ళి కొనాలనుకున్నాడు. ఏమో పిండి వంటలు చేసుకుందాం, ఒక ఆర్డర్ వచ్చింది ఇంట్లో పార్టీ చేసుకుందాం. ఆ పిండి వంటలు కొనడానికి వెళ్ళి కిరాణా షాప్కి, అక్కడి నుంచి స్వీట్ షాప్ వాడికి ఆర్డర్. ఆ కిరాణా వాడు ఏం చేశాడు, అరే నాకు ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పి నా ఫ్యామిలీకి ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలని చెప్పి ఒక క్యాబ్ వాడిని మాట్లాడాడంట. సో ఇట్లా ఒక్కొక్కటి టర్న్ ఓవర్ ఎలా అవుతుంది చూసారా, అందరికి స్ప్రెడ్ అవుతుంది. అలాగా బాబు గారు ఏంటి, ముందు వస్తే పెట్టుబడులు వస్తే టర్న్ ఓవర్ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరి చేతిలో పైసలు నలుగుతూ ఉంటే అది అభివృద్ధి, ఉపాధి కలుగుతుంది, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక 1000 మంది బతుకుతారు. హౌస్ కీపింగ్ వాడు, సెక్యూరిటీ వాడు, ఛాయ్ అమ్మేటోడు, లంచ్ పంపేటోడు, సెక్యూరిటీ వాడు, గార్డెనర్, అందరికి పని దొరుకుతుంది కదా. అది కదా అభివృద్ధి, అది కదా ఇదంటే. పథకాలు ఇచ్చేస్తున్నాం, బాబు మీకేం కావాలి, బాబు పథకం తీసుకో, అయిపోయి ఇంకా బిర్యానీ ఆ పథకంతో ఆ 10,000తో అలాగే బతకాలి. ఇది వేరే పథకాలతో తల్లి బిడ్డ క్షేమం అట్లయితే అమ్మఒడి. ఇప్పుడు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు, 3,000 తోడేం బతుకుతాడు, గంజి తాగురా అని ఇస్తున్నారు అంతే. ఆడు డెవలప్ అవ్వద్దా, ఆడు ఓపుకున్నంత వరకు ఆడు పని చేసుకోవద్దా? అంటే ఈ పథకాలు ఇస్తున్నారు సరే, మరి యువతలో పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువుల పరిస్థితి లేవు కదా. ఇప్పుడు బాబు గారు ఏదైతే వరుస పెట్టి ఈయన రావడం వల్ల రిలయన్స్ వాడు, యూట్యూబ్ వాడు, తర్వాత ఏంటది ఆయిల్ రిఫైనరీ వాడు, పెట్రోకెమికల్స్ వాడు, పార్లే వాడు, జాకీ వాడు, కియా వాడు, మరలా గల్లా జయదేవ్ ఆంధ్రాకి వెనక్కి వచ్చి పెట్టుబడి పెడదాం, అమర్రాజాని మరి కాస్త డెవలప్ చేద్దామని కూడా ఆలోచన మార్చుకునే విధానం కూడా ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో సరిగ్గా సౌలభ్యం కల్పించట్లేదు, అక్కడికి వెళ్ళిపోతున్న వార్తలు కూడా కొన్ని వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరు మళ్ళీ అటువైపు చూస్తుంటే మేము గతంలో చేసింది ఏం చేశారా వీళ్ళు ఎలా చెప్పుకుంటారు? అంత పక్కోడు చేసిన క్రెడిట్ వాళ్ళ దాంట్లో ఎలా వేసుకుంటారమ్మా? అది సింపుల్ కదా. శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీలో బాబు గారు మొదటి హయాంలోనే జియామికి సంబంధించిన కంపెనీ వచ్చింది. అది మా వల్లే వచ్చింది, మా వల్లే జరిగాయి. మీరు ఏదైనా చేశారు అని అంటే అలా పోర్టుకి రోడ్డు వేసాం, పోర్టు డెవలప్మెంట్, చెన్నై డెవలప్ అయింది హార్బర్ వల్లే, ముంబై డెవలప్ అయింది హార్బర్ వల్లే. ఇది కూడా అందుకే డెవలప్ చేయాలనుకుంటున్నాం. హార్బర్కి కృష్ణపట్నం హార్బరు లేదా ఇంకేదో పట్నం హార్బర్కి రోడ్డు వేసాం, ఎంత బాగా చూపిస్తున్నాం అవే చూపించారు తప్ప వేరే అభివృద్ధి చూపించలేదు. ఇప్పుడు బాబు గారు వచ్చాడు మరలా క్యూ కడుతుంటే మా వల్లే వచ్చారని చెప్పుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. అందరికీ తెలుసు అది. ఇంకా మరి అలా చెప్పుకునే వాళ్ళు అలా మాట్లాడే ఉంటారు. బట్ ప్రజలంతా గమనిస్తూనే ఉంటారమ్మా. చెప్పుకున్నా ఒక 10 ఛానల్స్లో అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేసినా వాళ్ళకి తెలుసు కాబట్టి మొన్న అంత విజయాన్ని ఇచ్చారు కూటమికి, సైలెంట్గా ఓటు వేసి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.